నిన్న రాత్రి టీబీ డ్యాంలో వరద ఉధృతికి ఒక గేటు వాషౌట్ అవడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. తద్వారా ఈరోజు విపరీతంగా ఆ నీళ్లన్నీ నదిలో ప్రవహించడంతో ఏదో జరుగుతుందని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి, అనవసరంగా పుకార్లు చేయడం జరుగుతూ ఉంది. సంబంధిత అధికారులతోటి ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామారెడ్డి గారు, నేను అధికారులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ యొక్క గేటు రీస్టోరేషన్ కార్యక్రమాన్ని కూడా రాత్రి డిజైన్ కూడా చేసి నిపుణులు పిలిపించి అతి త్వరలో అంటే 3 నుంచి 4 రోజుల లోపల రీస్టోరేషన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 89 నుంచి 90 వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ రావడం జరుగుతోంది. 15 రోజుల కిందటే 1.6 లక్షల క్యూసెక్స్ డ్యామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. అప్పుడే ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగలేదు. కావున ఎవరు కూడా ఈ పుకార్లను నమ్మొద్దండి. 2 లక్షల పైచిలకు క్యూసెక్స్లు వచ్చినా కూడా ఎటువంటి నష్టం జరగదు. సంబంధిత జలవనరుల శాఖ అధికారులను, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి పుకార్లను నమ్మొద్దండి.